హాయ్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు కారు బస్సు అయిపోయింది. ఇప్పుడు ఆటో గురించి మనం చెప్పుకుందాము. ఎందుకంటే ఆటో వాళ్ళకి కూడా ఒక స్టోరీ ఉంటుంది కదా. అయితే ఇది నిజమో అవ్వదో నాకు తెలీదు. కొద్దిగా అయితే మటుకు లైట్గా విన్నాను నిజమని, కానీ మొత్తము మటుకు కాదనమాట. మిగతా స్టోరీ నేను కల్పించి చెప్పాను. అది ఏమిటంటే నాకు చిన్న బిట్టే అది దాని గురించి తెలుసు, అందుకనే మిగతా స్టోరీ చెప్పానన్నమాట కల్పించుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆటో జానీ గురించి తెలుసుకుందాం. ఆటోగా జానీ ఫస్ట్లోని ఆటోగా చేరకముందు జానీ చదువుకుంటారన్నమాట. చదువుకొని బాగా ఎక్కువగా చదువుకుంటారు. జాబ్ కోసమని చాలా ప్లేస్లో ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడా తనకి జాబ్ అనేది రాదు. అయితే ఏంటి ఇది, నేను ఎంత బాగా చదువుకున్నాను, జాబ్ అయితే రావడం లేదు. ఇంకా నా పేరెంట్స్ని, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి, వాళ్ళని ఎలా నేను చూసుకోవాలి, వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంత పొజిషన్కి తీసుకొచ్చారు, నేను ఏం చేయను అని బాధపడుతూ ఉంటారు. తన పేరెంట్స్ అంటారు, బాబు నీకు చదువుకుంటే నీకు బాగుంటుందని చదివించాము, నువ్వు మమ్మల్ని పోషించాలని కాదు, నీ భవిష్యత్తు బాగుండాలి అనేసి చదివించాము. నువ్వు వేరే వాళ్ళకి డబ్బుల కోసం తరచూ అడగకుండా నువ్వు చదువుకొని కష్టపడి నువ్వే చూసుకోవాలనే తప్ప మేము అలా కాదు. మన ఎదురుంటి రాణి వాళ్ళ కొడుకుని చూసావు కదా, తను చదువుకోలేదు, పెద్ద అయిపోయాక జాబు చేయడానికి ఎక్కడా జాబ్ కూడా రాలేదు. చివరికి తను ఏం చేశాడు, బద్ధకస్తుడుగా అయిపోయి తన తల్లి తెచ్చే పెన్షన్ ద్వారా బతుకుతున్నాడు. ఇంకా బద్ధకస్తుడు అయిపోయి ఇంకా ఏ పని చెయ్యకుండా తాగుడికి బానిస అయిపోయారు. అందరినీ డబ్బులు అడుగుకుంటూ వాళ్ళతో తిట్లు కాస్తూ ఉంటాడు. అలాంటి పొజిషన్ నీకు రాకూడదని నువ్వు బాగా చదువుకోవాలని నిన్ను చదివించాము. నువ్వు చదువుకుంటే నీకు తెలుస్తుంది కదా ఎలా బతకాలో ఏమిటో అనేసి అంటారు. నీకు ఆ చదువుకున్న వల్ల తెలివితేటలు కూడా ఉన్నాయి. అయితే చదువుకోలేదు కదా అనే బానిసగా కూడా ఉండరు కొంతమంది. అలాగే మన ఎదురింటి సావుకారు వాళ్ళ కొడుకు కూడా చదువుకోలేదు, అస్సలు తనకి చదువు అవ్వలేదు. కానీ తను తెలివితేటల ద్వారా తను ఏ బిజినెస్ చేస్తున్నారో నీకు అర్థమైంది కదా. చదువుకోవాలి చదువుకోకూడదు అని కాదు, మనకి ఏదో కొంచెం జ్ఞానం కావాలి, దాన్ని బట్టే నువ్వు నిర్ణయించుకో. మాకైతే నువ్వు 5 పైసలు కూడా ఇవ్వక్కర్లేదు, నువ్వు పోషించుకో. నీకు పెళ్లి చేశాక నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో, అంతేగాని నీ సొమ్ము మీద మేము ఆధారపడటం లేదు అని తన వాళ్ళు చెబుతారు. అదేంటమ్మా అలాగా అంటున్నావు, కన్నందుకు మీరు నన్ను పోషించి అన్నీ చేశారు, మరి నేను కూడా మిమ్మల్ని చూసుకోవాలి కదా అంటే మా పొజిషన్ బాగాలేనప్పుడు అప్పుడు మమ్మల్ని చూసుకుందు. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు, నువ్వు చూడక్కర్లేదు. ముందు నువ్వు తెలివి ఆలోచించుకో, ఖాళీగా ఉంటున్నానని బాధపడకు, ఏదో ఒకటి నిర్ణయం తీసుకో జాబు వచ్చే వరకు అనేసి అంటారు. సరేనమ్మా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండేసరికి తన ఫ్రెండ్ ఒకడు కనిపిస్తారు. ఏంట్రా ఏం చేస్తున్నావు ఏంటంటే, నేను పని చేస్తున్నాను రా అంటే, ఎంత సంపాదిస్తున్నావు ఏంటి అని అంటే, నెలకి ఒక 50-60 వేలు వరకు వస్తుందిరా అంటారు. ఏంటి 50-60 వేలు వరకు సంపాదిస్తున్నావా, ఏం జాబ్ చేస్తున్నావు ఏంటి అని అంటే, ఆటో డ్రైవర్గా చేస్తున్నాను అన్నారు. ఆటో డ్రైవర్కి అంత వస్తుందా అంటే, అవునురా మనం కష్టపడాలి, నేనైతే దూరం టూర్లు పెట్టుకున్నాను, అటు ఇటు అలాగా తిరుగుతూ మధ్య ఎక్కించుకొని అలాగా కష్టపడుతున్నాను, దానివల్ల నేను అంత సంపాదిస్తున్నాను అంటే, నిజంగా అంత వస్తుందా అంటే, లేదురా నేనేంటంటే కొన్ని సరుకులు తీసుకెళ్ళి ఇవ్వడము, వాటికి వాళ్ళ ఎక్స్ట్రా ఛార్జీగా కొంతమంది ఇస్తున్నారు, ఆ విధంగా వస్తుంది. మరి 50-60 వేలు వచ్చేస్తేనే కూడా ఆశపడకూడదు, ఒకసారి తక్కువ రావచ్చు అనేసి అంటారు. ఓహో అలాగా, నువ్వేం చేస్తున్నావురా అని అంటే, నేను జాబ్ కోసం చూస్తున్నానురా. అదేంట్రా
నువ్వు మన స్కూల్లోని కాలేజీలో టాపర్ కదా అంటే, టాపర్ అయితే ఏమైంది, ఏ జాబు రావటం లేదు, అంతా తిరుగుతున్నాను అంటారు. పోనీ జాబు వచ్చే వరకు ఆటో పని చూసుకోవచ్చు కదరా అంటే, అదే బాగుందిరా అని అంటారు. కానీ 50,000-60,000 వస్తాయన్నమాట అనుకోకు అని అంటే, లేదు లేదు లేరా, నేను జాబుకు ప్రయత్నిస్తూ ఉంటాను, ఈ పని చేస్తూ ఉంటాను అనేసి అనుకుంటాడు. నేను ఒక ఆటో అది కొనుక్కొని ఆటోని నడుపుతూ ఉంటారు జానీ. ఇలా నడుపుతూ ఉంటే తనని కాలేజీలోని సునీత అనే అమ్మాయి ఇష్టపడుతుంది. తనని చూస్తుంది. జానీ, ఏంటి నువ్వు ఆటో డ్రైవర్గా చేస్తున్నావు అంటే, అవును, జాబ్లో ఎక్కడా రాలేదు, అందుకే ఆటో చేస్తున్నా అంటే, ఆటో కూడా మంచిదేలే, ఖాళీగా ఉండి మన పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే బదులు ఇలా చేయడం కూడా మంచిదే అనేసి అంటారు. అప్పుడు జానీ సంతోషిస్తారు. సరే ఎక్కడికి వెళ్దాము రా అనేసి అంటే, అప్పుడు తన ఇంటికి అని చెప్తారు. తను కూర్చుంటే తీసుకెళ్తారు ఇంటికి. రా ఇంట్లోకి, మా వాళ్ళని పరిచయం చేస్తాను అంటే, ఏమిటి ఈ ఆటో డ్రైవర్ని పరిచయం చేస్తావా అంటే, చూడు మా పేరెంట్స్ కూడా తక్కువ ఇది అని చూడరు, వాళ్ళు చాలా మంచివారు, రా అని తన పేరెంట్స్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇలా చెప్తారు. బాబు నువ్వా, రా కూర్చో అనేసి అంటారు. ఎంతో గౌరవంగా చూస్తారు. అంటారు, నేను ఆటో డ్రైవర్ని కదా, మీరు ఇంత బాగా చూస్తున్నారు ఏంటంటే, చూడు బాబు, నువ్వు ఖాళీగా ఉండి తల్లిదండ్రుల సొమ్ము మీద ఆధారపడకుండా నువ్వు పని చేస్తున్నావు, ఇది తప్పు కాదు. ఇది ఏ వృత్తి అయితే ఏమిటి, నువ్వు కష్టపడుతున్నావు కదా, అది చాలు అని అంటారు. తర్వాత అంటారు, నువ్వేమీ అనుకోకపోతే మీ పేరెంట్స్తో నేను మాట్లాడొచ్చా అంటే, దేని గురించి అనేసి అంటారు. మా సునీత మిమ్మల్ని ఇష్టపడుతుందని ముందు చెప్పింది కదా అంటే, అవును, కానీ అంటే, చూడు నేను చెప్తున్నాను కదా, నువ్వు ఆధారపడుతున్నావు, నువ్వు వేరే వాళ్ళు సొమ్ము మీద ఆధారపడకుండా నువ్వు కష్టపడుతున్నావు, నీలాంటి వాళ్ళకి కాకుండా ఇంకా ఎవరు దొరుకుతారు, నీ వంటి మంచి వాళ్ళు తప్ప అనేసి అంటారు. అయితే తన పేరెంట్స్తో మాట్లాడండి అని అంటాడు. తన పేరెంట్స్ దగ్గరికే వెళ్ళి చెప్తే వాళ్ళ పేరెంట్స్, మా అబ్బాయికి ఇష్టమైతే మాకు ఇష్టమే అంటారు. సరే కట్నం ఎంత ఇమ్మంటారు అంటే, మాకు 5 పైసలు వద్దు, మీ అమ్మాయి మమ్మల్ని మాతో కలిసిపోయి సరదాగా ఉంటే చాలు అనేసి అంటారు. వీళ్ళు కూడా ఓకే అనేసి తర్వాత పెళ్ళి అయిపోయాక వీళ్ళకి వేరేగా ఉండమని చెప్తారు. అదేమిటి అత్తయ్య, కలిసి ఉందామన్నాము కదా అనేసి అంటే, లేదమ్మా, కలిసి ఉంటే మన మధ్య గొడవలు వస్తాయి. లేదు అత్తయ్య, గొడవలు ఏమీ రావు అంటే, తప్పుగా అనుకోకమ్మా, మనం కలిసి ఇలా పక్కపక్కనైనా ఉందాము, కానీ కలిసి వద్దు అమ్మా, రేపొద్దున ఏదైనా దాంట్లో గొడవలు వస్తే మనలో మన అపార్థాలు ఏర్పడతాయి అని అంటే, సరే మీ ఇష్టమే అనేసి అంటారు. తనకి వెనక్కి ఒక ఇల్లు చూస్తారు. ఆ ఇంటికి సామాన్లు తన పేరెంట్స్ అంటారు, మీరు కట్నం తీసుకోలేదు, కనీసం మా పాపకి ఆ ఇంటికి సరిపడా సామాన్లైనా ఇస్తాము, కాదనకండి అంటే, మీ ఇష్టమండి అనేసి అంటారు. అప్పుడు తనకి ఇంటిలో కావాల్సిన అన్ని సామాన్లు ఇస్తారు. అవన్నీ సర్దుకొని సరదాగా ఉంటారు. ఇక్కడ జానీ జాబ్తో చూసుకుంటూ ఇక్కడ ఆటో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇలా ఆటో బిజినెస్ చూసుకుంటూ ఉంటారు, జాబ్ చేస్తూ ఉంటారు. తర్వాత సునీత ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారు అంటే, నేను వేరేగా ప్లేస్కి వచ్చాను టూర్కి, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు 5,000 ఇచ్చారు, రిటర్న్ వస్తున్నాను అనేసి అంటారు. సరేనండి, నైట్ అయిపోతుంది, మీరు ఇంకే బేళాలు చూసుకోకండి, ఇంటికి వచ్చేయండి అంటారు. సరే ఇంటికి వచ్చేస్తాను అంటారు. అయితే ఈ 5,000 ఫోన్పే చేస్తాను అనేసి అంటే, 5,000 క్యాష్ ఇచ్చారా? లేదు నా అకౌంట్లోకి వేశారు, నీకు వేస్తాను అంటే, నాకు కాదు మీ పేరెంట్స్కి వేయండి, వాళ్ళు సంతోషిస్తారు అని అంటారు. సరే అని తన పేరెంట్స్కి ఫోన్ చేసి, నాకు ఇవాళ 5,000 వచ్చింది, అవి మీకు వేస్తానమ్మా అని అన్నారు. ఒరే, నువ్వు ఉదయం నుంచి కష్టపడి సంపాదిస్తున్నావు, ఆ 5,000తోని నువ్వే దాచుకో, పెద్ద ఇల్లు ఏదైనా కొనుక్కుందు, లేకపోతే కారైనా కొనుక్కుందు అని అంటాడు.
లేదు లేదమ్మా, ఈ 5,000 ఉదయం నుంచి సంపాదించినవి కాదు. ఇది వాళ్ళు ఒక ఊరికి తీసుకువెళ్ళాలన్నారు, అక్కడ వాళ్ళని దింపాను, అందుకు 5,000 ఇచ్చారు. ఉదయం నుంచి సంపాదించిన 5,000 ఉన్నాయి. ఆ 5,000 తనకిస్తాను, మీకు ఇస్తాను అనేసి అంటే, సరేరా మాకు సంతోషంగా ఉంది, సరే 5,000 వేయదు, కానీ నువ్వు మటుకు ఇంకే బేరం ఒప్పుకోకు, ఇంటికి క్షేమంగా రా అనేసి అంటారు. సరేనమ్మా, ఇంతకీ ఏ ఊరు వెళ్ళావు అనేసి అంటే ఆ ఊరు పేరు చెప్తారు. ఒరే, నువ్వు అటువైపు వెళ్ళావు, కానీ అటువైపు వేరే షార్ట్న ఒక ఊరు ఉంది, అటువైపు మటుకు నైట్ అయిపోతే వెళ్ళకూడదు, ఎందుకంటే సగం వరకు ఊరు ఉండి సగం వరకు గ్యాప్ ఉంటుందట, ఆ తర్వాత మళ్ళీ ఊరు ఉంటుందట, అందుకు అటువైపు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు వెళ్ళకు, అది మధ్యలో ఖాళీ ఉన్న ప్లేసుల్లోని కొన్ని ఆత్మలు ఉంటాయి అన్నారు, అందుకే వెళ్ళవద్దు అని అంటే, సరే సరే నేను ఆ మధ్యలో ఉన్న ఊరికి వెళ్ళనులే అంటాడు. సరేనమ్మా అనేసి బయలుదేరిపోతూ ఉంటారు. అలా రోడ్డు ఎంత లేట్ అయినా పర్వాలేదు, రోడ్డు కేసేరా అని అంటారు. రోడ్డు కాసి వస్తూ ఉండేసరికి అక్కడ నుంచి వేరేది ఒక కాలు వస్తుంది. ఎవరు ఈ కాలు అనేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరండి మీరు అనేసి అంటే, నేను ఎన్నో నంబర్లకి చేశాను కానీ ఎవరూ తీయలేదు, ఒక్కొక్కరు ఇంట్లో ఉన్నాము బిజినెస్ అంటున్నారు, మీరు ఏవైనా డ్రైవరా అని అంటే, అవునండి నేను ఆటో డ్రైవర్ని అనేసి అంటే, అమ్మయ్య ఆటో డ్రైవర్ వచ్చారు, ఇంకా పర్వాలేదు అనేసి అంటారు. ఏమైందండి, ఏటైంది చెప్పండి అనేసి అంటే, నేను ఒక ప్లేస్లో ఉన్నామండి, మా ఫ్రెండ్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మేము ఇక్కడికి పక్క ఊరికి వెళ్దాం అనుకునేసరికి ఇక్కడ మధ్యలో ఆగిపోయాము, మా ఫ్రెండ్కి తనకి తల విపరీతంగా నొప్పి వచ్చేసిందట, కడుపుల నొప్పి వస్తుందన్నారు, హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే మాకు ఏమీ దొరకటం లేదు, అందుకే ఒక్కొక్క నంబర్కి ట్రై చేసి అడుగుతూనే ఉన్నాము, కానీ ఎవరు కారు ఆటోలు ఏవీ రావలేదు, అందరూ బిజినెస్ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళే అనేసి అన్నారు. చివరికి మాకు ఆ దేవుడి దయ వల్ల మీకు కలిగింది ఫోను, ప్లీజ్ మేము చెప్పే అడ్రస్కి మీరు వస్తారా, మమ్మల్ని తీసుకొని వెళ్తారా అనేసి అంటుంది. లేదండి, మీరు మరొకటి ట్రై చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంటే, లేదండి ప్లీజ్ మీకు 10,000 ఇస్తాను, ప్లీజ్ రండి అని అంటే, నాకు డబ్బు మీద ఆశ లేదండి, మీకు 10,000 కాదు ఎంత ఇచ్చినా నేను రాను అని అంటే ఏడుస్తూ ఉంటుంది. మీరు రాకపోతే ఎలాగండి, తన ప్రాణానికి ఏమైనా అయితే మీ వల్లే ఒక ప్రాణం పోయింది అని అనుకుంటాడు కదా అనేసి అంటారు. అలా అనకండి ప్లీజ్ అనేసి అంటారు. మీరు రాకపోతే ఇక్కడ ప్రాణం గిలగిలో కొట్టుకుంటుంది అనేసి అంటే, సరేనండి మీ అడ్రస్ చెప్పండి, లొకేషన్ పెట్టండి అని అంటాడు. అప్పుడు ఆ అడ్రస్ లొకేషన్ పెడతారు. ఇదిగో బయలుదేరుతున్నాను అనేసి అంటారు. ఈలోగా తన తల్లి ఫోన్ చేస్తుంది. అదేంటమ్మా ఇప్పుడే మాట్లాడి పెట్టేశావు కదా, మళ్ళీ నువ్వెందుకు ఫోన్ చేసావు అంటే, నువ్వు వేరే రూట్ని కానీ వెళ్తున్నావేమో నాకు అనిపించిందిరా, ఏదో పీడకల వచ్చింది, ఇలా పడుకుని వెంటనే నిద్ర వచ్చేసి పీడకల వచ్చింది, అందుకే మళ్ళీ ఫోన్ చేశాను, దయచేసి నువ్వు ఎవరిని ఆటో ఎక్కించుకోకు, వచ్చేరా అని అంటే, లేదమ్మా ఒక ఆవిడ చాలా సీరియస్గా ఉందట, తను ఒక్కనే ఎక్కించుకొని వస్తాను అంటే, నేను ఎందుకు చెప్తున్నానో వినురా, ఇప్పటికే టైము 10:30 దాటిపోతుంది, ఇప్పుడు నువ్వు హెల్పింగ్ అని వెళ్ళకుంటే, అదేటమ్మా ఒక ప్రాణానికి ఏమైనైతే పాపం మనకేగా చుట్టుకుంటుంది అని అంటే, అది కాదురా నువ్వు వెళ్ళింది ఎలాంటి ప్లేసో ఏటో, నాకైతే పీడకల వచ్చింది, భయం వేస్తుంది అని అంటది. నువ్వు భయం పడకమ్మా, దూరం వచ్చాను అన్నాను కదా, అందుకే నీకు ఆ భయం వస్తుంది అని అంటే, అది కాదురా చెప్పింది విను, అది కాదమ్మా నేను వెళ్ళాలి, నన్ను అర్థం చేసుకో అనేసి అంటారు. అది కాదురా, సరే అయితే
ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా, నీ ఆటోలోని బ్యాక్ సైడు ఒక తాయెత్తు ఉంది, ఆ తాయెత్తు నువ్వు తీసి కట్టుకో అనేసి అంటే, తాయెత్తు ఎందుకు అవన్నీ అంటే, నీకు తాయెత్తు గురించి చెప్తే నువ్వు నమ్మవు, అందుకని నేను ఆ తాయెత్తు ఎప్పుడైనా డేంజర్ పొజిషన్లో ఉంటే పనికొస్తుందని పూజ చేసిన తాయెత్తు వెనక్కి పెట్టానురా, దయచేసి నా మీదకు, నా కోరిక మీదకు ఆ తాయెత్తు తీసి అయినా కట్టుకోరా అనేసి అంటే, సరేనమ్మా నీ కోరిక మేరకు నేను కట్టుకుంటున్నాను అంటే, నాకు వెంటనే వీడియో కాల్ చేయు అనేసి అంటే, సరే అని వీడియో కాల్ చేసి తను ఆ వెనకనున్న తాయెత్తు తీసుకొచ్చి తన మెడలోనికి వేసుకుంటారు. అయితే తను అంటారు, మెడ బయటనే పెట్టుకో, లోను వద్దు అనేసి అంటే, అలాగేనమ్మా అనేసి అంటారు. తర్వాత తను ఆపేసి తాయెత్తు పైన ఉంటే అడ్డుగా ఉంటుంది కదా అని లోన్ వేసుకుంటాడు. అయితే అతను మళ్ళీ అతనికి ఫోన్ వస్తుంది, మీరు వస్తున్నారా ఏంటి అంటే, వస్తున్నాను, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు అని అంటే, నా పేరు అపూర్వ ఏంటి అంటారు. అపూర్వ, సరే మేడం, మీరు లొకేషన్ మాకు అర్థం కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడుగుతాను అంటారు. వద్దు వద్దు, మీరు అలాగా అడగండి, నేను లొకేషన్ కరెక్ట్గానే పెట్టానులేండి, వచ్చేయండి అంటారు. ఏమిటి అడగొద్దు అంటున్నాడు, ఎందుకు అని అంటే, ఈ టైంలో మీరు ఎవరైనా అడిగితే ఈ ప్లేస్ బాగాలేదు కదా, ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుగా అనుకోవచ్చు అనేసి అంటారు. సరే మేడం, ఓకే, మీ పేరేటన్నారు? అపూర్వ. అపూర్వ, ఓకే మేడం, అపూర్వ గారు వస్తున్నాను అనేసి అంటారు. ఈలోగా ఆటో జానీ అలా బయలుదేరుతూ ఉంటాడు. వెళ్తూ ఉండేసరికి ముందుకి ఒక ముసలమ్మ కనిపిస్తుంది. కనిపించి, బాబు నన్ను కొంచెం ఆ ముందుకి తీసుకెళ్తావా అని అంటే, సరేనమ్మా, ఎక్కడి వరకు అని అంటే, అగో అలా ఉంది కదా, అక్కడి వరకు చాలు, నేను దిగిపోతాను, నడవలేకపోతానంటే, ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అని అంటే, లేదు బాబు, మా అబ్బాయి ఇంకా రాలేదు, అందుకే వాడిని చూసుకుంటూ నడుచుకొచ్చాను, కానీ వాడు వచ్చేస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు, కానీ ఇంటికి వెళ్దామంటే నడవలేకపోతున్నాను, అందుకేనే అనేసి అంటారు. సరే ఎక్కండి అనేసి ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతారు. బాబు కొద్ది మంచినీళ్ళు తాగేసి వెళ్ళు, లోనికి రా అంటే, లేదు లేదండి, ఇక్కడ ఒకరికి అర్జెంటుగా వెళ్ళాలి అనేసి అంటారు. సరే బాబు, నువ్వు వెళ్తున్నావు, కానీ ఈ టైంలోని మంచిది కాదు కదా, ఇదిగో ఈ అమ్మవారి బొట్టు ఇస్తున్నాను, ఈ బొట్టు పెట్టుకొని నువ్వు వెళ్ళు అని అంటే, ఏంటండి అసలు ఇక్కడ ఏమిటి ఈ సెంటిమెంట్ ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, పెద్దదాన్ని కదా బాబు, కొంచెం అర్థం చేసుకో అనేసి అక్కడ ఉన్న అమ్మవారి బొట్టు ఇస్తుంది. చూడు, ఈ బొట్టు నువ్వు పెట్టుకుంటే, మేము అమ్మవారిది పెట్టుకోమండి, ముస్లిమ్స్ వాళ్ళమి అని అంటే, సరే బాబు, ఈ బొట్టు మటుకు ఇస్తున్నాను, నువ్వు నీ దగ్గర ఉంచుకో, నీకు ఏదైనా డేంజర్ పొజిషన్ అనిపిస్తే ఈ బొట్టు ఆ ప్లేస్లోకి వెయ్యు, నీకు రక్షణగా ఉంటుంది అంటే, ఇక్కడ మా అమ్మ తాయెత్తు కూడా పెట్టిందండి అంటే, తాయెత్తు కూడా మంచిదే, అలాగా ఇది కూడా మంచిది, నువ్వు తీసుకెళ్ళు బాబు అనేసి అంటే, సరేనండి, మీ వంటి పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాను అనేసి ఆ జానీ ఆ బొట్టుని తీసుకొని తన ఆటోలోని ముందుకు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆటో వెళ్తూ ఉండేసరికి అక్కడ ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాపను చూసి, ఏంటి పాప నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి అనేసి అంటారు. అయితే ఆ పాప అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ అని అంటే, అక్కడ ఒకరు ఉన్నారమ్మా, వాళ్ళకి ఆటో ఎక్కించుకొని వ్యాన్కి వెళ్తున్నాను అంటే, ఈ టైంలో నీ వెళ్ళకూడదు కదా, ఏటమ్మా చిన్న పాపవి నువ్వు కూడా అలాగంటున్నావు ఏమిటి అంటే, మా అమ్మ నన్ను అంటూ ఉంటుంది, అటు వెళ్ళకూడదు ఇంకా చీకటి అయిపోతే అనేసి అన్నది అంటారు. మరి నువ్వు చీకటిలో అక్కడ ఆడుకుంటున్నావు తప్పే కదా అనేసి అంటే, అదేమీ లేదు అంకుల్, ఎందుకో తెలీదు, ఇక్కడ నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి వచ్చాను, అందుకేనే చూస్తే మీరున్నారు అనేసి అంటారు. చూడమ్మా, ఎవరో పిలుస్తున్నారు అనిపిస్తే నువ్వు మటుకు అలా రాకూడదు, మీ పేరెంట్స్ తీసుకొని రావాలి అనేసి అంటే, మరి మీరెందుకు వచ్చారు ఇక్కడికి, ఎవరో రమ్మన్నారు అనేసి అంటే,
నేను ఆటో డ్రైవర్ని కదమ్మా, ఎవరో ఎక్కించుకుంటున్నారు అంటే, సరే అంకుల్ ఇదిగో ఇది తీసుకోండి అనేసి అంటే, ఏమిటమ్మా ఇది ఏమిటి అంటే, ఇది త్రిశూలము తీసుకోండి అంటే, త్రిశూలమా ఎందుకు? నాకు ఉదయము ఒకరు చెప్పాడు, ఎవరైనా ఇటు చీకటిలో డేంజర్ ప్లేస్లోకి వెళ్తే ఈ త్రిశూలాన్ని ఇమ్మన్నాడు, అందుకే ఇస్తున్నాను అంటే, సరేనమ్మా అని నేనేం చేసుకోను అంటే, ఇది మీ ముందు పెట్టుకోండి, మీకు ఏదైనా డేంజర్ అనిపిస్తే దీన్ని వాటి మీదకి విసిరండి అంటే, సరే పాప అలాగే విసురుతాను అనేసి ఆ త్రిశూలాన్ని తీసుకుని అక్కడ పెడతాడు బొట్టు దగ్గర. తను ఆలోచిస్తాడు, ఏమిటి ఇది? అమ్మ చూస్తే తాయెత్తు ఇచ్చింది, ఆ ముసలావిడ చూస్తే బొట్టు ఇచ్చింది, ఈ అమ్మాయి చిన్నపిల్ల త్రిశూలం ఇచ్చింది, ఇప్పుడు అమ్మ అంటే ఏదో అనుకుంటాను, కానీ మిగతా వారి సంగతి ఏమిటి? నాకు అయితే అర్థం కావటం లేదు అనేసి, సరే ప్రాణం అన్నారు కదా వెళతాను, వాళ్ళని రక్షించడానికైనా నేను వెళ్ళాలి అని తను ఆటో మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా ఆటో అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవడంతో తను స్టార్ట్ చేస్తూ ఉంటే, ఏమిటి ఆటో ఆగిపోయింది అనుకుంటారు. అక్కడికి ఎవరైనా వాటర్ ఇస్తారేమో అనేసి చూస్తుంటే అక్కడ ఒక ముసలతను వస్తారు. వచ్చి, ఏమైంది బాబు అనేసి అంటే, ఆటో ఆగిపోయిందండి, బాగా వేడెక్కిపోయినట్లు ఉంది, వాటర్ ఇస్తారా అనేసి అంటారు. సరే అనేసి వాటర్ ఇస్తారు. తను కొంచెం వాటర్ అక్కడ వేసేసరికి కూల్ అవుతుంది. బాబు మధ్యన ఏవైనా మీకు ఆపడాలు ఏమైనా అయ్యాయా అంటే, అవునండి అనేసి అంటారు. అయితే నువ్వు ముందుకి వెళ్ళకు, వెనక్కే వెళ్ళిపో అనేసి అంటారు. అదేమిటండి నాకు అర్థం కావటం లేదు, అక్కడ ఒక ప్రాణం గురించి విలువ గురించి ఉంది కదా, నేను ఆ ప్రాణాన్ని రక్షించడానికి వెళ్తున్నాను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, కానీ ఎందుకు ఇలా ఒక్కొక్కరు ఆపుతున్నారు అనేసి అంటే, చూడు బాబు ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ తెగించి వెళ్ళకూడదు అనేసి అంటారు. లేదండి నేను ఒక ప్రాణాన్ని రక్షించాలి, ఒకవేళ అది ఆత్మ అయితే నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారు, దాని ద్వారా నేను రక్షించుకోగలను, అదే మనిషి అయితే ఒక ప్రాణం పోతే ఆ పాపము నాకు చుట్టుకోదా అనేసి అంటారు. సరే బాబు నీకు ఈ వాటర్ ఇస్తున్నాను, నీకు ఏదైనా అనిపిస్తే ఈ వాటర్ని కూడా జల్లు, అప్పుడు అటువైపు ఏమీ రావు అంటే, ఇది ఏమి వాటర్ అండి అంటే, ఇది ఆ దేవుని దగ్గర పెట్టిన వాటరు, మేము ఇలా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సాయం చేస్తూ ఉంటాము, చాలామంది సేఫ్ అయ్యి వచ్చారు అనేసి అంటే, సరేనండి అని తీసుకొని వాటర్ అక్కడ పెడతారు బాటిల్. ఆ తర్వాత మళ్ళీ ఆటో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆటో వెళ్తూ ఉంటుంది. తర్వాత కొన్ని ఇల్లు వచ్చాక ఇల్లులన్నీ ఇంక ఉండవు. అప్పుడు అలాగ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇల్లు కనిపించట్లేదు అనేసరికి అటు నుంచి ఫోన్ వస్తుంది. ఏంటండి చాలాసేపు అయింది, మీరు ఇంకా బయలుదేరలేదా అనేసి అంటారు. బయలుదేరేమండి, మీ లొకేషన్కి ఇంకా టైం ఉంది, కానీ ఇక్కడ ఏ హౌస్లు లేవేమిటి అని అంటే, హౌసులు లేవా, అయితే మీరు దగ్గరికే వచ్చేసారు, మీరేం భయం పడకండి, మేము ఇంకొంచెం ముందుకి వస్తే మీకు మేము కనిపిస్తాము అనేసి అంటారు. సరేనండి అని ఆటో అలాగా తీసుకొస్తూ ఉంటారు. అయితే ఆటో స్లో అయిపోతుంది, స్లోగా తీసుకొస్తూ ఉంటారు. ఏంటండి 10 నిమిషాలు అయిపోయింది ఇంకా రాలేదా, ఈ పాటికి మీరు వచ్చేయాలి కదా అనేసి అంటారు. ఆటో స్లో అయిపోయిందండి, స్పీడ్ అవ్వటం లేదు, ఎందుకో తెలీదు, నేను 100 పెట్టినా సరే ఇది 5% చూపిస్తుంది అన్నారు. అలాగా సరే ఎలాగో రండి మేము ఇక్కడ చూస్తున్నాము అంటారు. అయితే తను అలాగా స్లోగా వస్తూ ఉంటుంది. అలాగా కలిపి ఇంకొక 10 నిమిషాలు అవుతుంది. అయితే ఈలోగా ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇల్లు కనిపిస్తూ ఉంటే అమ్మయ్య ఈ ఇల్లేలాగుంది, లొకేషన్ కూడా దగ్గరికి వచ్చేసింది అనేసి అనుకుంటారు. తర్వాత తను దగ్గరికి వెళ్తుంటే అక్కడ ముందుకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ తర్వాత మరి పక్క నుంచి
హలో సార్, రండి రండి, నేనే ఫోన్ చేశాను అని మరొకరు కనిపిస్తారు. అదే ఫేస్తో ఉంటారు. తర్వాత మన ముందుకి ఇలా వచ్చేసి రండి సార్ రండి అని అంటారు. ఏమిటి వీళ్ళు ముగ్గురు ఒకేలాగున్నారు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే తనకి ఆ ముందుకి ఎదురు పడ్డ వాళ్ళు చేసినవన్నీ జ్ఞాపకం వస్తాయి. అయితే తన తల్లి చెబుతున్న మాటలు కూడా జ్ఞాపకం వస్తుంది. ఇది ఏదో ఆత్మకు సంబంధించింది అయి ఉంటుంది. ముందే చెప్పాడు కదా, మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది, అది అక్కడికి వెళ్ళకూడదు అనేసి అన్నారు కదా, బహుశా ఇదేనేమో అనేసి తను వాటర్ బాటిల్ మూత అది తీసి బొట్టు అది ఇలా కొంచెం తీసి ఓపెన్ చేసి త్రిశూలాన్ని పెట్టేసి ఉంటారు. ఇలా ఆటో అలాగ దగ్గరికి వచ్చేసరికి ఆటో ఆగుతుంది. ఆగేసరికి రండి సార్ లోనికి అంటే, లేదు మీరే బయటికి రండి అంటారు. మేము బయటికి రావడం అవ్వదండి, తనని పట్టుకోవడం కష్టంగా ఉంది, తను నొప్పి అని సుఖ కోల్పోయింది, మీరు వస్తే మన ఇద్దరు పట్టుకొని ఆటోలో పెడదాము అంటారు. లేదు మీరే రండి అని అంటే అప్పుడు గట్టిగా అంటుంది, మీకు ఆ మాత్రము విశ్వాసం లేదా, ప్రాణాల కన్నా మీకంటే లేదు మేడం అనేసి అంటారు. సరే లోనికి రండి అని అంటారు. అయితే తనకు కొంచెం అనుమానం ఎక్కువ అవుతుంది. ఇదేదో డేంజర్ ప్లేస్లా ఉంది, లోనికి రమ్మంటుంది, కానీ నేను లోనికి వెళ్ళకూడదు, ఇంకా ఇది మనిషి కాదు ఆత్మలా ఉంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, తనని ముందు లోనికి వెళ్ళమని చెప్తాను అనేసి అంటుంది. తర్వాత తనకి మీరు లోనికి వెళ్ళండి, నేను ఆటో కొంచెం తిప్పేసి ఇటువైపు పెట్టేసి వస్తాను అంటే సరే అయితే అనేసి అంటారు. ఈలోగా ఆటోని తుప్పేసి వెంటనే ఆటో స్పీడ్ పెంచేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ అపూర్వకి తెలిసిపోతుంది, నేను ఆత్మని తెలిసిపోయినట్లు ఉంది, ఆ ఆటోవాడు లోనికి రాకుండా వెళ్ళిపోతున్నాడేమో అని బయటికి వచ్చి చూస్తుంది. హలో సార్ రండి ప్లీజ్, వెళ్ళిపోతున్నారు, మేము ఇంకా ఎక్కలేదు అనేసి అంటే తను ఆ మాటలు ఆలకించుకుంటా ఆటోని స్పీడ్ పెంచుతూ ఉంటారు. అప్పుడు తను ఆటో ముందుకి వచ్చి నిలబడుతుంది. నిలబడేసరికి వెంటనే అక్కడ ఉన్న బొట్టుని ఆ సైడ్ నుంచి తన మీదకి వేసేస్తారు. వెంటనే మాయమైపోయి పక్కన కూర్చుంటుంది. పక్కన కూర్చునేసరికి తన మీద చెయ్యి వేయబోతుంటే తాయెత్తు వల్ల తనకి షాక్ కొడుతుంది, మాయమైపోతుంది. వెనక్కి కూర్చునేసరికి ఇతను వెంటనే వాటర్ బాటిల్ మూత తీసి ఉంచగా వాటర్ వెనక్కి జల్లేసి అది మాయమైపోతుంది. తర్వాత ఆటో వెళ్తూ ఉన్న కొద్ది ముందుకి అడ్డంగా నించొని ఉంటుంది. అయితే త్రిశూలాన్ని తీసి ముందుకి ఇసురుతారు, అది తగిలి అది మాయమైపోతుంది. ఆ తర్వాత తను అలాగా స్పీడ్గా వచ్చేసి ముందుకి వచ్చేసరికి వాళ్ళు అతను వాటర్ ఇచ్చారు కదా, అక్కడికి వచ్చి పిలిస్తే అతను బయటికి వస్తారు. మీరు అన్నది నిజమేనండి, అక్కడ ఇలా జరిగింది అనేసి అంటారు. ఏమిటి నేను అనింది ఏంటి జరిగింది అనేసి అంటే, అదేమిటండి మీరు వాటర్ ఇచ్చారు కదా నాకు అనేసి అంటే, మీరు వాటర్ ఇవ్వడం ఏంటండి, నేను అసలు మిమ్మల్ని చూడలేదే అనేసి అంటారు. ఇదేమిటి ఇలాగ అంటున్నాడు అనేసి సరే అనుకొని ముందుకు వెళ్ళిపోతుంటే అక్కడ పాపను చూసి, పాప నువ్వు త్రిశూలం ఇచ్చావు కదా, దానివల్ల నాకు మంచి జరిగింది అంటే, నేను త్రిశూలం ఇవ్వడం ఏంటండి, మీరెవరో నాకు తెలీదు అంటారు. తనకి అప్పుడు కూడా ఏంటి ఇలాగా అనేసి అర్థం కాదు. ముందుకొచ్చి ఒక మామ కుంకుమ ఇచ్చింది కదా అడుగుదాము అనేసి ఆవిడ తలుపు కొడుతుంటే ఎవరు అనుకొని తీస్తారు. మీరు ఇచ్చిన కుంకుమ వల్ల నాకు మంచి జరిగింది అంటే, ఏం పిచ్చి వేసాలు వేస్తున్నావా, మేము ఎప్పుడో పడుకునిపోయాము, కుంకుమ నేను ఇవ్వడం ఏమిటి నీకు అనేసి అంటుంది. అయితే ఏమిటి ఇలాగా అని వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏట్రా ఇప్పుడు ఫోన్ చేసి వచ్చావా ఇంటికి అంటే, నువ్వు ఇచ్చిన తాయెత్తు మంచి జరిగింది అంటే, నేను నీకు తాయెత్తు ఇవ్వడం ఏంట్రా అంటే, నువ్వు వెనక తాయెత్తు పెట్టానన్నావు కదా కట్టుకున్నాను అంటే, ఒరే నీకేమైనా పిచ్చెక్కిందా ఏమిటి, నేను వెనక్కి తాయెత్తు పెట్టడం ఏంటి, నువ్వు కట్టుకోవడం ఏమిటి అనేసి అంటారు. తనకి అర్థం కాదు. అలా ముందుకు వెళ్ళిపోయాక
ఒక ప్లేస్కి వచ్చాక అక్కడ ఆటో ఆపి అలాగ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఇంత నలుగురు సాయం చేశారు, నలుగురు మేము చేస్తామని చెప్పుకోవట్లేదు, అసలు వీళ్ళు ఎవరు ఏమిటి అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. అలాగ ఆలోచిస్తూ ఉంటే సరే ఇంకా ఆలోచించుకున్నా లాభం లేదు, బుర్ర పాడవుతుంది. ఇంకా ఈ టైంలోని ఎవరు వచ్చి అడిగినా నేను లిఫ్ట్ ఇవ్వను, రోడ్డు కాసే వెళ్ళిపోతాను, ఫోన్లు చేసినా తీయను బయటివి అని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేసరికి అలాగా మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అసలు జానీకి వాళ్ళు ఎవరు హెల్ప్ చేశారు, వాళ్ళకి జానీకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు మనం మళ్ళీ స్టోరీలో ఇప్పుడు చెప్పుకుందాము. కొన్ని రోజుల కిందట జానీ ఒకరు హెల్త్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడతారు. అయితే అతను చనిపోయే టైంలోని ఇతను తన బ్లడ్ ఇవ్వడమే కాకుండా ఒక 50,000 హాస్పిటల్ ఖర్చుకి ఇస్తారు. ఇచ్చేసరికి కానీ అతను చనిపోతారు. ఆ చనిపోయినా సరే ఇతనికి తెలీదు, వెళ్ళిపోతారు. అలాగే ఒక పాప స్కూల్కి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఆ అమ్మాయికి డబ్బులు అవి ఇస్తారు. అయితే ఆ అమ్మాయి చక్కగా బాగా చదువుకుంటుంది, కానీ ఆ అమ్మాయి స్నేహితురాలు మటుకు చనిపోతుంది మాట. ఆ అమ్మాయి తన స్నేహితురాలని ఎప్పుడూ చక్కగా తన ఆత్మరూపంలో చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నమాట రక్షించడానికి ఒక ముసలతన్ని హెల్ప్ చేసి, కానీ అతను యూజ్ లేదు, చనిపోతారు. కానీ ఇతను డేంజర్ పాలవుతున్నాడు కదా, ఇలాగా ఆ దేవుని యొక్క అనుగ్రహం వల్ల ఇలా వాటర్ ఇచ్చి రక్షించుకునేలాగా వాటర్ ఇస్తారు. ఈ విధంగా ఆ ముసలతను తిని రక్షిస్తారు. ఆ పాప కూడా తన స్నేహితురాలిని చదివిస్తున్నందుకు డబ్బులు ఇచ్చినందుకు తను కూడా కాపాడుతుంది. ఆ త్రిశూలం కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహం ద్వారా అది ఇప్పిస్తుంది. ఇంకా కుంకుమ సంగతి వద్దాము. ఆ ముసలావిడ ఎందుకు ఇచ్చిందో అనేసి, ముసలావిడ ఒకసారి సృహ కోల్పోయి పడిపోతుంది మాట రోడ్డు మీద. ఎవరూ పట్టించుకోరు, అలా పట్టించుకోకుండా వదిలేస్తారు. చివరికి ఆ ముసలావిడ అక్కడ చనిపోతుంది. అయితే ఇతను ఎవరు పట్టించుకోవట్లేదేమిటి, ఆ ముసలావిడిని అలాగే వదిలేశారు అనేసి ఆ ముసలావిడిని తీసుకెళ్ళి వాళ్ళు అనాథ వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కడ ఇచ్చేసరికి వాళ్ళే అంతా చూసుకుంటారు, దానికి కొంత డబ్బు ఇస్తారు. ఇచ్చేసరికి ఆ ముసలావిడ ఆత్మ ఈ విధముగా ఆ దేవుని అనుగ్రహంతో కుంకుమ అది ఇస్తుంది. ఇంకా తాయెత్తు గురించి తాయెత్తు అక్కడ పెట్టింది అంటాడు కదా, అది ఏమిటి అంటే ఇలాగ తాయెత్తులతోని బిజినెస్ చేసుకుంటూ ఒకరు ఉంటాడనమాట. ఎందరికో ఆ దెయ్యాలని వదిలించి రక్షణగా ఇస్తూ ఉంటాడు. ఇలా ఇస్తున్నప్పుడు ఒకరోజు అనుకోకుండా తిను కూడా ఇలాగే యాక్సిడెంట్ అవుతుంది. అలా యాక్సిడెంట్ అయినప్పుడు తనని వెనక్కి ఆటోలోని పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తూ ఉండేసరికి తను తాయెత్తులోని ఇంకా అనుకుంటాడు, నేను బతకను, ఇతనికి ఎప్పుడైనా నైటు ఆటోలో తిరుగుతున్నారు కదా, డేంజర్ కాకుండా ఉండాలంటే ఈ శక్తివంతమైన తాయెత్తు తన డిక్కీ దాంట్లో వేయాలి అనేసి వెనక్కి వేసేస్తారు. తర్వాత తిన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ తను కూడా బతకడు. మళ్ళీ వాళ్ళకి కూడా కొంత డబ్బు ఇచ్చి హెల్ప్ చేస్తారు. తిను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆపుదామని చూస్తారు, కానీ అవ్వదు. అప్పుడు తల్లిగా మాట్లాడి తాయెత్తు ఇలా ఉంది వేసుకోమని ఫోన్ చేసి ఆ వ్యక్తి చెబుతారు. ఇలాగా ఒక్కొక్కరిని ఇతను రక్షించిన మీదకి ఇలా ఒక్కొక్కరు వీళ్ళు హెల్ప్ చేశారు. వీళ్ళకే కాదు ఇంకా చాలామందికి హెల్ప్ చేశారు. కానీ కొంతమంది అయితే బతికి హ్యాపీగా ఉన్నారు. ఇలా చనిపోయిన వాళ్ళు ఈ విధముగా రక్షిస్తారు. చూసారా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు చనిపోయాక కూడా ఆత్మలుగా మారినా సరే ఈ ఆటో జానీకి ఎంతో హెల్ప్ చేశారు. తన ప్రాణాన్ని కూడా వీళ్ళు కాపాడారు. కానీ వీతను కాపాడుదామన్నా వాళ్ళు కాపాడలేకపోయారు. కొంతమంది అయితే సేఫ్ అయ్యారు, కొంతమంది ఆత్మలుగా మారారు. కానీ ఆ ఆత్మలుగా మారిన వల్ల ఇతనిని రక్షించాడు. అయితే జానీ అలాగా ఇంటికి వెళ్ళిపోతారు.
ఇంటికి వెళ్ళాక తన భార్యకి అంటారు, నేను బయటే ఉంటాను, ఇక్కడ నీళ్ళు పెట్టు, స్నానం చేసుకొని వస్తాను అని అంటాడు. సరేనండి ఏమైంది అని అంటే, మీకు అంతా లోనికి వచ్చాక చెప్తాను అనేసి అంటారు. సరే అనేసి బయటన పెట్టేసరికి మొత్తం స్నానం చేసుకొని వేరే బట్టలు వేసుకొని లోనికి వెళ్ళి ఈ సంగతి అంతా చెప్తారు. ఆహా, మీరు ఎంతమందికో హెల్ప్ చేశారు, ఇప్పుడు మీకు వాళ్ళు హెల్ప్ చేశారు, మీరు ఇంకెప్పుడు నైట్ వెళ్ళకండి అనేసి అంటే, వెళ్ళవచ్చు కానీ ఇలాంటి పొజిషన్లు మనం అర్థం చేసుకోవాలి అనేసి అంటే, సరేనండి ఎలాగో ఆ దేవుడి దయ వల్ల మీకు ఏమీ అవ్వలేదు అనేసి అంటారు. తర్వాత తన పేరెంట్స్ కూడా ఇంటికి వస్తారు. ఈ టైంకి వచ్చారు ఏమిటి అనేసి అంటే, అదే నువ్వు వచ్చినట్లు తెలిసిందిరా అనేసికే వచ్చాను అనేసి అంటారు. ముందు వస్తే కోడలు మళ్ళీ భయం పడుతుంది కదా, అందుకే తనకి చెప్పకుండా ఇక్కడే ఉన్నాము, చూస్తున్నాము ఇంటి దగ్గర నుంచి, నువ్వు అలా వెళ్ళడం చూసి నీ వెనక్కి వచ్చాము అని అంటే, అసలు ఏమైంది అంటే ఇలా మొత్తం అంతా చెప్తారు. చెప్పేసరికి నిజంగా దేవుని అనుగ్రహం నీకు ఉందిరా, అందుకే నీకు ఏమీ అవ్వలేదు, ఇంకా ఆటో మానేదవురా అంటే, ఏం పర్వాలేదు, ఆటో జానీ కదా, ఆటోగానే ఉంటాను, అలాగే జాబ్ కోసం చూస్తున్నాను కదా, జాబ్ వచ్చాక మానుతాను, అయినా నైట్ పూట తొడగకూడదు అని ఇప్పుడు అర్థమైంది, తిరిగినా కొంచెం అర్థం చేసుకొని దాన్ని బట్టే నిర్ణయం తీసుకోవాలని అర్థమైంది అంటారు. సరేరా అనేసి అంటాడు. ఈలోగా తెల్లవారి పోస్ట్ వస్తుంది. వస్తే ఏమిటి లెటరు అనేసి చూస్తాడు. చూసేసరికి తనకి ఇలాగా పెద్ద కంపెనీలోని జాబు వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేసి అంటారు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ చూస్తే తను ఒకప్పుడు రక్షించిన ఆమె అతనే ఉంటారు. అప్పుడు అంటారు, ఒకరోజు నీకు నేను గుర్తున్నానంటే, లేదు మర్చిపోయానండి అంటే, నేను మర్చిపోలేదు, ఎందుకంటే నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన దేవుడవు, నీ సంగతి నాకు తెలిసింది, ఇక్కడ అప్లికేషన్ వీటిల్లో చూశాను నీ ఫోటో, అందుకే నీకు వెంటనే ఇంటర్వ్యూకి రమ్మని చెప్పాము, కానీ ఇది ఇంటర్వ్యూ కాదు, నీకు జాబ్ ఇవ్వడానికే, అందుకే అప్పుడప్పుడే రమ్మని చెప్పాను, లేకపోతే ఒక 3 days ముందే చెప్తాము కదా అనేసి అంటారు. అయితే ఈ జాబు నీకే అనేసి ఇస్తారు. కానీ నేను మీకు ఏం హెల్ప్ చేశాను అనేసి అంటే, ఏముంది బాబు, నేను వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యింది, కానీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ నన్ను తీసుకెళ్ళలేదు, కనీసం అంబులెన్స్ కూడా పిలవలేదు, కొన ఊపిరితో ఉన్న నన్ను నువ్వు ఆటోలోంచి తీసుకెళ్ళేయడమే కాక మళ్ళీ డబ్బులకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చావు అంటే కదా అనేసి అంటే, అవునండి చాలామందికి ఇచ్చాను, అందుకే నాకు గుర్తులేదు అంటారు. నాకైతే నీ ఫేస్ చూశాను, నాకు బాగా గుర్తు ఉంది, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు తీసుకుంటే, 1,00,000 నేను ఇవ్వలేదు కదండి, 30,000 ఇచ్చాను కదా అంటే, 30,000 కదా, ఈ 70,000 ఎక్స్ట్రాగా నేను ఇస్తున్నాను నా తృప్తి కోసం, జాబ్ కూడా ఇస్తున్నాను, కాదనుకుంటే మీరు జాబ్ ఇస్తున్నారు కదా, మరి ఇంక 70,000 నాకు వద్దండి, ఈ 30 చాలు అనేసి అంటారు. సరే అనేసి 30 ఇచ్చేసి జాబ్ ఇస్తారు. నీకు జీతం ఎంత అనుకుంటున్నావు అంటే, ఒక 30,000 అనుకుంటున్నాను అంటే, 30,000 కాదు 2 లక్షలు ఇస్తున్నాను అంటారు. 2 లక్షల, అదేమిటి అంటే, ఈ జాబు ఏమిటి అంటే, నా జాబే నువ్వు చేయాలి అంటే, అదేమిటి అంటే, నేను ఫారిన్ వెళ్ళిపోతున్నాను, ఈ బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలి, ఇప్పుడే నేను నీకు డబ్బు మీద ఆశ లేదు, నీ నీతి గురించి పరీక్షించాను, నెగ్గావు, డబ్బు నీదే తప్ప వేరే సొమ్ముకు ఆశపడలేదు, అందుకే ఇది నీకు ఇస్తున్నాను, ఈ జాబుకి 2 లక్షలే జీతము అనేసి అంటారు. దానికి ఎంతో సంతోషిస్తాడు. కానీ నేను చేయగలనా లేదా అనుకుంటే, ఎందుకు చెయ్యలేవు, నువ్వు బాగా చదువుతున్నావు, టాపర్వి, నీవు చెయ్యగలవు అనేసి అంటారు. సరే అని సంతోషించి ఆ ఆటో జానీ ఇంటికి వెళ్ళిపోయి తన పేరెంట్స్కి తన భార్యకి చెప్తారు, సంతోషిస్తారు. వాళ్ళ అత్తమామలకి చెప్తారు, మాకు తెలుసు బాబు, నీలాంటి వాళ్ళు, నీలా కష్టపడిన వాళ్ళు ఎప్పుడైనా సుఖంగా ఉంటారు, వేరే సొమ్ముకు నువ్వు ఆశపడలేని వల్లే నీకు ఇంత మంచి పొజిషన్ వచ్చింది,
అనేసి అంటారు. మనందరము ఒక పెద్ద ఇంటిలో కలిసి ఉందాము అని అంటే, వద్దు బాబు, కలిసి ఉంటే ఇబ్బందులు ఉంటాయి, ఇలాగే వేరే వేరేగా ఉందాం, ప్రతి సండే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి సరదాగా ఉందాము అంటారు. సరే అనేసి అంటారు. ఇలాగే ప్రతి సండే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి సరదాగా భోజనం చేసుకొని హ్యాపీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆటో జానీ అపూర్వ ఆత్మ మీకు స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక స్టోరీతోని మళ్ళీ కలుద్దాము. ఓకే, బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్. మరొకసారి ఈ ఆటో డ్రైవర్ జానీ అండ్ అపూర్వ ఆత్మ స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్.